ఇండి కూటమికి సంబంధించినటువంటి నేతలు ఎలా తయారవుతున్నారు అంటే ఈ దేశానికి నిరంతరం వ్యతిరేకంగా మాట్లాడడము, పాకిస్తాన్కి ప్రతికూలంగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. పాకిస్తాన్కి ప్రతికూలంగా మాట్లాడితే ఇక్కడున్న ముస్లిం ఓట్లు పడతాయని వాళ్ళ భ్రమ. భారతీయ ముస్లింలు, నిఖార్సైన భారతీయ ముస్లింలు, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రోహింగ్యా ముస్లిమ్స్ ఆర్ ఎవరైనా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు ఓటు హక్కు కలిగి అక్రమంగా ఓటు హక్కు కలిగి ఉన్న ఆ నాన్సెన్స్ గురించి కాదు. ఒరిజినల్గా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న భారతీయ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ని కీర్తిస్తే ఒప్పుకోరు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు, చెప్పు తీసి కొడతారు. కానీ ఈ మధ్య ఫరూక్ అబ్దుల్లా, లాలూ ప్రసాద్ యాదవ్ ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మీరు గమనిస్తే కనుక భారతదేశానికి ఇంత వర్స్ట్ నేచర్ ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఇంకా బతుకున్నారా అనిపిస్తుంది. పాపి చిరాయివు అన్న చందాన వీళ్ళు చేస్తున్నటువంటి బిహేవియర్ మనకు కనిపిస్తూ ఉంది. ఐ విల్ షో యూ. ముందుగా ఫరూక్ అబ్దుల్లా రీసెంట్గా చేసిన వ్యాఖ్యలను మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఏం మాట్లాడాడు, మిస్టర్ సిన్హా షేర్ చేసినటువంటి అంశాలు ఇవి. ఇఫ్ ఇండియా ట్రైస్ ఫర్ పాకిస్తాన్ ఈజ్ నాట్ వేరింగ్ బ్యాంగిల్స్, దే హ్యావ్ ఆటమ్ బాంబ్స్. ఇది ఫరూక్ అబ్దుల్లా చేసినటువంటి కామెంట్. ఇండియా పాకిస్తాన్ మీద కనుక అటాక్ చేయడానికి ట్రై చేస్తే పాకిస్తాన్ ఏమి గాజులు వేసుకుని కూర్చోలేదు. పాకిస్తాన్ దగ్గర బాంబులు ఉన్నాయి. ఏం బాంబులు? ఆటం బాంబులు. ఎవడు మాట్లాడుతున్నాడు? ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాద నేత. ఇప్పుడు కాస్త లైన్లు అప్పుడప్పుడు రామ్ భజన్లు చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా డిఎన్కే అంటే దొంగ నాటకాలు అనమాట. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఆయన ఏం చెప్తున్నారంటే, నో, దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ పాకిస్తానీ పొలిటికల్ బట్ ఇండి అలయన్స్ లీడర్ అండ్ ఎ పాసిబుల్ డిఫెన్స్ మినిస్టర్ ఇన్ కేస్ ఆఫ్ ఇండి అలయన్స్ గవర్నమెంట్ మిస్టర్ ఫరూక్ అబ్దుల్లా. ఆయన చెప్తున్నటువంటి హెచ్చరిక చూడండి ఈ వ్యాఖ్యల్లో. ఈ పైన ఇప్పుడు చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు, భారత్ కనుక పాకిస్తాన్ మీద తిరగబడితే పాకిస్తాన్ ఏమి గాజులేం వేసుకోలేదు, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు ఎవరో పాకిస్తాన్కి సంబంధించిన రాజకీయ నాయకుడో లేకపోతే పాకిస్తానీయో మాట్లాడుతున్నవి కావు. మన దేశంలో ఒకవేళ ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తే డిఫెన్స్ మినిస్టర్గా అయ్యే అవకాశాలు ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. పిటి దోస్ ఇండియన్స్ హూ ఓట్ ఫర్ సచ్ పీపుల్. ఇలాంటి వ్యక్తులకి ఓటు వేసినటువంటి ఇండియన్స్ పట్ల ఆయన విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి ఫరూక్ అబ్దుల్లా ఏం మాట్లాడారు 21 seconds క్లిప్ మాత్రమే చూడండి. ये भी याद रखे वो भी चूड़ियां पहने हुए नहीं, याद रखिए. उनके पास भी एटम बम है, याद रखिए. और अफसोस यह है कि वो एटम बम हमारे ऊपर ही गिरेगा. डिफेंस में से कह रहे थे, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్తూ ఉన్నారు, అవసరమైతే మేము పాకిస్తాన్లోకి చొరబడి మరీ ఉగ్రవాదులను ఏరివేస్తాం, అవసరమైతే పీఓకేని ఆక్యుపై చేసుకుంటాం. పీఓకే ఈజ్ నథింగ్ బట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అంటే అది మన కాశ్మీరు పాకిస్తాన్ అధీనంలో ఉన్నది అని అర్థం. అప్పట్లో చేసిన మన రాజకీయ నాయకుల తప్పిదాల వల్ల అది పాకిస్తాన్ ఆక్యుపైడ్గా మారిపోయి దాని కంట్రోల్లో ఉంది. బట్ అది ఎట్టి పరిస్థితుల్లో మనదే. ఇవాళ కాకపోతే రేపన్నా అది మనది అవుతుంది. అది అమిత్ షా కళ కూడా చూస్తారు. సమీప భవిష్యత్తులో అది కూడా నెరవేరబోతుంది, అది చూస్తాం మనం. సో ఏంటంటే ఈయన బాధ, ఈ ఫరూక్ అబ్దుల్లా వీళ్ళందరూ కూడా కశ్మీర్ పండిట్ల ఊచకోతకి ప్రత్యక్షంగా ఉండి చప్పట్లు కొట్టి మరీ ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తులు. మర్చిపోవద్దు చరిత్ర. ఫరూక్ అబ్దుల్లా ఎవరంటే హిస్టరీ ఒకసారి చూడండి. హీఈస్ నాట్ జస్ట్ ఎ పొలిటీషియన్, వేర్పాటువాద నేత. అంటే కశ్మీర్ ఒక ప్రత్యేక దేశముగా ఉండాలి అని కోరుకునే నేత. అలాగే కశ్మీర్ అవసరమైతే పాకిస్తాన్లో కలుపుతాం, భారత్లో ఎందుకు అనుకుని కోరుకునే గట్టి సంకల్పం ఉన్న నేత ఈ ఫరూక్ అబ్దుల్లా. ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇండియా అలయన్స్లో ఉన్నారు. అలాంటి ఇండియా అలయన్స్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేయాలి. అలాంటి ఇండియా అలయన్స్ ఇప్పుడు అధికారంలోకి వచ్చేసి భారతీయులంటే కలిపేస్తుందంట. రాహుల్ గాంధీ కులాల ద్వారా విడగొట్టేస్తున్నాడు. ఈయనేమో పాకిస్తాన్ని కలిపేస్తున్నాడు భారతదేశంలో. పాకిస్తాన్ పవర్ఫుల్ అంటున్నాడు భారతదేశంతో పోలిస్తే. ముందు పడితే మా మీద పడిపోతే ఆటం బాంబు అంటాడు. అయినా పాకిస్తాన్ ఒక అణుబాంబు వేస్తే మనం దాన్ని నిర్వీర్యం చేసే శక్తి కలిగి ఉన్నటువంటి దశలో ఉన్నాం. అలాగే మనం ఒక్క అణుబాంబు వేయగలిగితే చాలు పాకిస్తాన్ మట్టిలో కలిసిపోద్ది. అసలు అది మళ్ళీ పునరుజ్జీవనం సాధించాలి అంటే శతాబ్ద కాలం పట్టుద్ది మనం కొట్టే దెబ్బకి. సరే, అవన్నీ ఎందుకు, మనకి యుద్ధాలు అనేవి మన లక్ష్యం కాదు. యుద్ధం ఎప్పుడూ మన లక్ష్యం కాదు. భారతదేశం లక్ష్యం శాంతియే. లేకపోతే ఈరోజు చైనాతో ఇన్నిసార్లు 50-60 సార్లు కమాండర్ స్థాయి చర్చలు జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాం. శాంతిని అభిలషిస్తున్నాం, శాంతిని కోరుకుంటున్నాం మనం. ఇలాంటి ఫరూక్ అబ్దుల్లాలు అండ్ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఈ పాపి చిరాయు అన్నట్లుగా ఈ లాలూ ప్రసాద్ యాదవ్ మాటలు కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది కూడా మిస్టర్ సిన్హా షేర్ చేసినటువంటి అంశమే. రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే లాలూ ప్రసాద్ యాదవ్కి,
బీజేపీ సేస్ యూ వాంట్ టు టేక్ రిజర్వేషన్స్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ హిందూస్ అండ్ గివ్ ఇట్ టు ముస్లిమ్స్. లాలూ ప్రసాద్ యాదవ్ ఏమన్నాడు, అఫ్ కోర్స్ ముస్లిమ్స్ డిజర్వ్ ఇట్ అని ఒక చోట, ఇది ఒక క్లిప్. ఇంకొక చోట పాకిస్తాన్ ఈజ్ బెటర్ దాన్ ఇండియా, లేకపోతే పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో క్లిప్ కూడా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏమంటాడంటే ఈయన, ఎస్ అఫ్ కోర్స్ ముస్లిమ్స్ డిజర్వ్ ఇట్ అని అంటాడు. मुसलमानों को हम लोग आरक्षण दे रहे हैं, ओबीसी का लेकर मुसलमानों को दे रहे हैं. ముసల్మాన్ కు మిల్నా చాహియే పూరా అని అన్నాడు ఆయన. నిలబడితే కూర్చోలేడు, కూర్చుంటే నిలబడలేడు. లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కేసులో నిందితుడు, దాణా కేసులో దోషి కూడా జైల్లో ఉండి వచ్చినాడు. అటువంటి వ్యక్తి ఇప్పటికీ ఏలుతూ ఉన్నాడు రాజకీయంలో. ఇప్పుడు ఈయన తర్వాత వాళ్ళ పిల్లలు తేజస్వి యాదవ్, మిగతా అందరూ కూడా నిశాన దాన్ని అంటారు నిశానగాళ్ళే. వీళ్ళు భారతదేశాన్ని నేలేస్తారు. ఇండియా అలయన్స్లో పార్ట్ ఆఫ్ ది పీపుల్. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి ముస్లిమ్స్ అనే పదం వాడి రాజకీయాలు చేయకండి అని. వీళ్ళందరూ చేసేది అదే. ముస్లిమ్స్ని ఏమారుస్తూ వాళ్ళని వాడుకున్నంతగా ఈ రాజకీయ నాయకులు ఇంకెవరిని వాడుకోరు. నిజంగా వాళ్ళు అమాయకులో, వాళ్ళని అమాయకంగా ఉంచేస్తున్నారో లేకపోతే మతోన్మాదంతో వాళ్ళని ముంచేస్తున్నారో తెలియట్లే. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి హామీలు ఇవ్వడం ఏంటో, అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా ముందుకు సాగడం ఏమిటో, మళ్ళీ పొద్దస్తమానం జై భీమ్ నినాదాలతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఇదే సంత. రాజ్యాంగ విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం అనేది అసాధ్యం. న్యాయ సమీక్ష ముందు కూడా నిలవనటువంటి అంశం. తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉన్నది అంటే ముస్లిం సమాజానికి ఉన్నది. ఎడ్యుకేట్ అవ్వండి. ఎవరైతే కింద నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారో కొంతమంది ముస్లిం సోదరులు, ఒకసారి ఆలోచించండి. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. మైనారిటీ అనే హోదా ఆల్రెడీ మీకు ఉన్నది. మైనారిటీ హోదాలో మీకు ఫలాలు లభిస్తున్నాయి. రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకించి మరి మీ ఓట్ల కోసం మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు. మైనారిటీ కేటగిరీలో మీకు జాబ్స్ ఉన్నాయి. మళ్ళీ అదనముగా రిజర్వేషన్లు కోరుకోవడం అంటే అది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటే అసలైన హక్కుదారులకు మోసం చేయడం లాంటిది. అంటే ఇంకొకటి ఇంటి నుంచి బయటికి గెంటేసి మెడపట్టి గెంటేసి నువ్వు వాడి ఇంట్లో ఉంటున్నట్టు. అది మహాపాపం కదా. మరి ముస్లిమ్స్కి ఇచ్చేస్తే మరి క్రిస్టియన్స్ ఇచ్చేస్తే జైన్స్ పరిస్థితితో, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎన్ని మతాలు ఉన్నాయి భారతదేశంలో? మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చుకుంటే ఇంకేముంటుందిగా? సర్వమంగళ మేళమే. అసలు రిజర్వేషన్లు అనేవి బాధిత పక్షాన అంటే అణచివేతకు గురైనటువంటి వ్యక్తులకు అందించేది, వర్గాలకు అందించేది. అది కూడా కొంతకాల పరిమితితో కూడుకున్నటువంటి ఒక రాజ్యాంగంలో చేర్చబడినటువంటి అంశం. స్వయంగా అంబేద్కర్ గారు చెప్పారు, ఇది తాత్కాలికముగానే ఉండవలను. ఓ 10 ఏళ్ళలో, 12 ఏళ్ళలో, 15 ఏళ్ళలో కానీ కొనసాగుతూ ఉన్నది. సరే, ఈ మధ్య సరసంఘచాలకు డాక్టర్ మోహన్ భగవత్ గారు కూడా చెప్పారు. ఏమని? వారు కూడా స్పష్టంగా చెప్పారు, ఈ భారతదేశంలో అణచివేత అంటే బడుగు బలహీన వర్గాలు ఎన్నాళ్ళు ఇంకా దాన్ని ఏమంటారు, విద్వేషానికో లేకపోతే అణచివేతకో లేకపోతే ఈ కులం పేరిట వాళ్ళకు అవమానాలకు గురి చేయబడతారో అప్పటిదాకా ఈ రిజర్వేషన్లు ఉండాలి. వాళ్ళ ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడేదాకా రిజర్వేషన్లు ఉండాలనే కోరుకుంటున్నాము అని చెప్పారు. రిజర్వేషన్లను తీసే హక్కు ఈవెన్ అంబేద్కర్ గారికి కూడా లేదు అని చెప్పి మోదీ చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు. బట్ రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఇట్ సెల్ఫ్ చెప్తోంది కాన్స్టిట్యూషన్ మార్చొచ్చు అకార్డింగ్ టు సిచ్యువేషన్స్. ఎలా మార్చొచ్చు? దేశానికి అనుకూలంగా ప్రజలకు సౌకర్యవంతం కోసం. ఉదాహరణకి బ్రిటిష్ చట్టాన్ని సంస్కరించింది మన ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు. న్యాయ సంహిత ఇవన్నీ కూడా ఆ సంస్కరణలు కావాలి. అది కూడా రాజ్యాంగానికి సంబంధించినవి కదా. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఎమర్జెన్సీ, సెక్యులరు ఇలాంటి పనికి మాలినటువంటి పదాలని అండ్ పరిస్థితుల్ని తీసుకొచ్చి నానా నరకం చేసింది భారతదేశాన్ని. ఇలాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా దేశాన్ని నేలేస్తారు. మనం చాలా జాలి హృదయంతో వీళ్ళని మనం పొలిటీషియన్స్గా గమనించాలి. పొలిటీషియన్స్గా తీసుకోవాలి. వారి వ్యాఖ్యలు కూడా రాజకీయ వ్యాఖ్యలు అంట. ఎండగడితే ఎందుకు అలా మాట్లాడుతున్నావు, వాళ్ళ హక్కు అంటే ఏంటి హక్కు? దేశాన్ని బుక్కేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇది హక్కు కాదు. ఇది